ఏమండోయ్! ఈరోజు నేను పొన్నగంటి కూర ఆమ్లెట్ తయారు చేశానండి. సాధారణంగా మరి ఆమ్లెట్ అనగానే ఉల్లిపాయలతో మాత్రమే చేస్తారని అందరికీ తెలుసండి. కానీ ఈ కోడిగుడ్లో మనం ఆకుకూరలతో కలిపి ఆమ్లెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తోటకూర, పాలకూర, పొన్నగంటి కూర ఈ విధంగా కమ్మగా ఉండే కూరలు ఏదైనా సరే దీంట్లో వేసుకుని మనం ఆమ్లెట్ తయారు చేసుకుంటే చాలా రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆమ్లెట్ తయారవుతుందండి. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ముఖ్యంగా పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని పోయిన కంటి కూర అని పిలుస్తారనమాట. మరి వర్షాకాలంలో వచ్చేటటువంటి మలేరియా, టైఫాయిడ్, ఇలాంటి డెంగ్యూ ఇలాంటి వ్యాధులు రాకుండా ఈ పొన్నగంటి కూర కాపాడుతుందండి. ముఖ్యంగా పిల్లలకి చిన్న వయసులో కళ్ళజోడు రాకుండా ఈ పొన్నగంటి కూర కాపాడుతుందన్నమాట. ఇంకా ఐ సైట్ను కూడా తగ్గిస్తుందండి. ఇలా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఈ పొన్నగంటి కూరలో ఉన్నాయండి. దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా చపాతీల్లో వేసుకోవచ్చు. ఇలా మన ఇష్టం అండి. పొన్నగంటి కూర ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో, గిరిజనులు ఉండేటటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా దొరుకుతుందండి. మరి ఆదివాసీలు చాలా ఎక్కువగా ఈ కూరను ఉపయోగిస్తారంటండి. ఎందుకంటే అన్ని రకాల వ్యాధుల్ని తట్టుకునేలాగా, ఇమ్యూనిటీని పెంచే విధంగా ఈ పొన్నగంటి కూర పనిచేస్తుందంటండి. అందుకనే గిరిజనులు ఎక్కువగా ఈ కూరను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. మరి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి సి విటమిన్, ఏ విటమిన్ పుష్కలంగా అందాలి అంటే గనక తప్పకుండా ఆకుకూరలు పెట్టాలండి. ఈ పొన్నగంటి కూర కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని పెంచడం కూడా చాలా సులభం అన్నమాట. మరి పొన్నగంటి కూర ఎలా పెంచాలి, దాంట్లో ఉండే ఔషధ గుణాలేంటి, నేను నా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ కూరని ఎలా పెంచాలనేది మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆకుకూరలు తినరండి కూరగా వండి పెడితే. అందుకని అలాంటప్పుడు ఈ పొన్నగంటి కూరని మనం ఆమ్లెట్గా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయండి. కళ్ళజోళ్ళు దరిదాపుల్లో కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళజోడు వచ్చేదండి. అంతేగాని ఈ రోజుల్లో 10 సంవత్సరాలు రాకముందే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయండి పిల్లలకి. కాబట్టి ఈ కాలంలోనే ఈ ఆకుకూర దొరుకుతుంది కాబట్టి మరి దొరకడం చాలా రేర్ అండి. అన్ని చోట్ల ఇది ఎక్కువ దొరకదు. కాబట్టి ఎక్కడైనా పొన్నగంటి కూర దొరికితే తప్పనిసరిగా తెచ్చుకుని 4 కొమ్మలు ఇంట్లో నాటుకున్నారంటే మీకు ఇంట్లో ఏ విటమిన్ ఉన్నట్టేనండి. మీ పిల్లల కోసమైనా సరే పొన్నగంటి కూరని ప్రతి ఒక్కరూ పెంచండి. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఇంకా మనం శనగపిండిలో కలిపి పకోడీలు చేసుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు చూపించే విధంగా ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చండి. అన్నిటిలోకి పిల్లలు ఇష్టంగా ఆమ్లెట్ తింటారనమాట. ఎందుకంటే కోడిగుడ్డు ఆమ్లెట్ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. కాబట్టి ఈ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తానండి. ముందుగా పొన్నగంటి కూరని శుభ్రంగా ఆకులన్నీ కోసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకుని ఈ విధంగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. చూసారు కదా, నేను పక్కన వేరే కూర వండుతున్నానండి. ఒక పొయ్యి మీదేమో కూర వండుతున్నాను, ఒక పొయ్యి మీదేమో ఇది వండుతున్నానండి. 2 ఒకేసారి ఆమ్లెట్ వేస్తున్నాను. చూసారు కదా, ఈ ఉల్లిపాయలు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కనుక వేస్తే చాలా తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుందండి. చూసారు కదా, ఈ ఆమ్లెట్ కనుక చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మీరు ఉదయం టిఫిన్ బదులు బ్రేక్ఫాస్ట్గా పెట్టేయచ్చు. 2 కోడిగుడ్లు, పొన్నగంటి కూర కలిపిన ఆమ్లెట్ వేసి ఇచ్చేసారంటే చక్కగా తినేస్తారు. లేదంటే ఏదైనా కూర వండి, కాయగూర వండి ఆ కాయగూరలో నంచుకోవడానికి మరి ఇది ఇచ్చారంటే ఒక ఆమ్లెట్ నంచుకుని తినేస్తారండి. అదేవిధంగా సాయంత్రం మరి స్కూల్ నుంచి వస్తారు కదండి ఆకలితోటి, అలాంటప్పుడు కూడా ఈవినింగ్ స్నాక్స్ బదులుగా ఇది వేసి ఇచ్చారంటే చక్కగా తింటారండి. వాళ్ళకి గుడ్డు ద్వారా మంచి ప్రోటీన్ వెళ్తుంది. గుడ్డులో సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయండి. ఇంకా ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఈ ఆకుకూరగా కూడా వాళ్ళ బాడీలోకి వెళ్తుంది కాబట్టి
కళ్ళకి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధి రాకుండా ఈ కూర కాపాడుతుందనమాట. అందుకే గిరిజనులు చాలా ఎక్కువగా ఈ ఆకుకూరను వాడుతూ ఉంటారండి. ఈ విధంగా పొన్నగంటి కూర సన్నగా తరిగేసి కొంచెం కొత్తిమీర కూడా తరిగి ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక వేసేసి మగ్గనివ్వాలండి. ఆకుకూర కాబట్టి చాలా తొందరగా 2 నిమిషాల్లో ఈ విధంగా మగ్గిపోతుందండి. చూసారు కదా, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఎందుకంటే పిల్లలకి మసాలా అంటే ఇష్టం కదండి. ఈ ఆకుకూరలు అవి మళ్ళీ వాసన వస్తున్నాయని అదని ఇదని అంటారు. ఈ ఆకుకూర అయితే ఏ వాసన రాదండి. కానీ కొంచెం రుచిని పెంచడానికి ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట నేను. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం బాగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోండి. ఈ విధంగా కోడిగుడ్లు నేను 2 గుడ్లు వేసానండి. 2 కోడిగుడ్లు బాగా బీట్ చేయాలండి. ఈ విధంగా బీట్ చేసి 2 కోడిగుడ్లు 2 కప్పుల ఆకుకూర వేసుకుంటే చక్కగా సరిపోతుందండి పుష్కలంగా. మీకు 2 పిల్లలు ఉంటే 2 ఆమ్లెట్లు తయారవుతాయి. లేదంటే ఒకటే ఆమ్లెట్ వేసి కూడా పెట్టచ్చండి. ఈ విధంగా పొన్నగంటి కూర మంచిగా కలిపేయాలండి దీంట్లో వేసి. చూసారు కదా, నేను ఇందులో ఎగ్గు తక్కువైందని ఇంకో గుడ్డు కూడా కొట్టి వేసానండి. 2 కోడిగుడ్లు వేసాను నేను. 2 కోడిగుడ్లకి 2 కప్పులు ఆకుకూర వేసుకుని ఒక అరకప్పు లేదా 1 కప్పు ఉల్లిపాయ ఆమ్లెట్ వేసుకుంటే చక్కగా 2 ఆమ్లెట్లు అవుతాయండి. చూసారు కదా, ఈ ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు కూడా బాగా బీట్ చేయాలండి. మనం ఎంత బాగా బీట్ చేస్తే అది చక్కగా అంత బాగా పొంగుతుందనమాట. అదేవిధంగా మరి ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా బాగా వేడైన తర్వాత కడాయి బాగా వేడైన తర్వాత వేసుకోవాలండి. అప్పుడే ఆమ్లెట్ చక్కగా పొంగుతుందనమాట. ఈ విధంగా వేసి పెడితే పిల్లలు వద్దు అని అనరండి. ఏదో ఒక రూపంలో తప్పకుండా వాళ్ళకి ఆకుకూర పడాలి. అందుకని ఈ విధంగా మీరు దీంట్లో ఈ ఆమ్లెట్లో తోటకూర కూడా వేసుకోవచ్చండి. తోటకూర ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. తోటకూరతో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో నేను నా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి, అది కూడా చూడండి. ఈ విధంగా కమ్మగా ఉండే ఆకుకూరలన్నీ వేసుకోవచ్చండి. మేమైతే ఈరోజు పొన్నగంటి కూర ఆమ్లెట్ చేసుకున్నాం అన్నమాట. తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, పొన్నగంటి కూర వేసుకోవచ్చు, ఇంకా బచ్చల కూర వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఆమ్లెట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. గుడ్డు మంచిదే, ప్రోటీన్ ఫుడ్, ఈ ఆకుకూర ఫైబరు, ఈ 2 కలిసినటువంటి మంచి ఆహారం అండి ఇది. కాబట్టి తప్పకుండా పిల్లలకి ఇలాంటి ఆమ్లెట్లు వేసి పెట్టండి. వాళ్ళ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లి మీదే ఉంటుందండి. దీంతోపాటు ప్రతిరోజు ఒక 2 క్యారెట్లు పచ్చివి ఇచ్చేసి తినేయమన్నారంటే కళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయండి. ప్రతిరోజు పిల్లలకి ఎగ్గు పడాలి, బాడీకి పాలు తాగించాలి, పెరుగు తినిపించాలి. ఇంకా క్యారెట్ కూడా పచ్చి క్యారెట్ తప్పకుండా ఉండేలా వాళ్ళ ఆహారం చూసుకోవాలండి. పిల్లల ఫుడ్లో 3 రంగుల మన జాతీయ జెండా ఉంది కదండి, 3 రంగులు, ఆ 3 రంగులు వాళ్ళ ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ప్రతిరోజు ఎగ్ అండి తెల్ల రంగుకి. ఇంకా గ్రీన్ కలర్ ఏంటంటే ఆకుకూరలు, ఆకుపచ్చని కాయగూరలండి. ఇంకా ఆరెంజ్ కలర్ అంటే క్యారెట్ అనమాట. ఈ 3 తప్పనిసరిగా ఆహారంలో 3 రంగుల వెజిటబుల్స్ ఆహారాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలండి. అలాగే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా పిల్లలకు పెట్టాలన్నమాట. ఈ విధంగా మనం ఆహారాలను ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. పెరిగి ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా వాళ్ళు రక్షింపబడతారు. అంతేకాకుండా తొందరగా కళ్ళజోడు రాకుండా ఉంటుందండి. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,